హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు మీకు నేను చూపించబోయే వంటకం హెల్దీ అండ్ టేస్టీ కట్లెట్స్. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు మసూర్ దాల్, ఈ 2 వేసుకొని ఒకసారి వాష్ చేసుకొని 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 4-5 గంటల పాటు నానిన వాటిని మిక్సీ పట్టుకుందాం. నానబెట్టుకున్న మసూర్ దాల్ అండ్ పెసరపప్పు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వీటిని ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో క్యారెట్, తురిమిన కీర, కట్ చేసిన కరివేపాకు, తగినంత సాల్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా పిండిని తయారు చేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయ్యాక నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన ఆయిల్ మీరు యూస్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో మీరు అన్నీ ఇలా షాలో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ చేసుకున్న తర్వాత గ్యాస్ స్విమ్లో పెట్టుకుని ఒకసారి మూత పెట్టుకుందాం. 2-3 మినిట్స్ అయ్యాక ఒకసారి చూడండి. ఈసారి టర్న్ చేసుకుందాం. 2-3 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయి ప్లేట్లో తీసుకుందాం. ఈరోజు నేను మీకు ఒక హెల్తీ చిట్కా చెప్తాను. మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎన్ని కిలోల వెయిట్ ఉన్నామో అన్ని గ్రాముల ప్రోటీన్ డైలీ మెనూలో మనం ఇంక్లూడ్ చేయాలి. అలా అన్నిటిలోని ప్రోటీన్ ఉండదు కనుక మనం ఎంతో కొంత యాడ్ చేసుకోవాలంటే ఇలాగా చిన్న చిట్కాలు పాటించండి. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి 3 డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని డైలీ మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మన డైలీ మెనూలో కొంత ప్రోటీన్ యాడ్ అవుతుంది. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు నచ్చితే ఫాలో అవ్వండి. ఈ కట్లెట్స్లో మనం పొట్టుతో ఉన్న మసూర్ దాల్ వాడడం వల్ల మనకు కావాల్సిన మంచి ప్రోటీన్ దీంట్లో ఉంటుంది. అలాగే మనం కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్నందువల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుంది. ఇది చాలా ఈజీగా చేసుకుని స్నాక్ అండ్ నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.